మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నా నేను. మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్ర అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక పార్టీ, ఒక రీజనల్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మెడ తీసేసుకుంటా, డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలయ్యి అన్నా చెల్లెలు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు అడిగితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి. ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రివర్గ సభ్యుని, సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైమ్స్ గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 టైమ్స్, ఆయన మధ్యలో 3 నెలలు ఎక్స్ట్రా 7th టైం గెలిచాను. నేను 6 టైమ్స్ గెలిచాను. నేను ఆర్గనైజేషన్లో ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, సీఎం, దెన్ హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు. మీరు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ఏమైనా అడుగుతుంటే ఇది ఫస్ట్ మీరు నా ప్రియారిటీ ఐటెం నాది నేషనల్ అవి ఈరోజు అన్నీ ఆయనతో అప్రూవ్